ఒక చక్కని మాట ఉంటుంది, స్పీడ్గా వెళ్ళిపోవాలి అని అంటే ఒంటరిగా వెళ్ళు. సుదీర్ఘ కాలము ప్రయాణం చేయాలనుకుంటే నలుగురితో కలిసి వెళ్ళు. నేను ఒక్కడనే వెళ్ళిపోవాలి, స్పీడ్గా వెళ్ళిపోవాలి, ఆ తర్వాత వాడు ఏమవుతాడో తెలియదు. కాదు, సుదీర్ఘ కాలం, చాలా దూరం, చాలా కాలం నా ప్రయాణం కొనసాగాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? నలుగురితో కలిసి వెళ్ళాలి. యేసయ్య రాకడ వచ్చేంత వరకు ఈ సేవ నిలిచి ఉండాలని ఆశపడుతున్నాను కాబట్టి నలుగురితో కలిసి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నెహెమ్యా ఒంటరిగా ఆ పని చేయలే, ఒంటరిగా చేయాలని ఆశపడ్డా. ఎంతమందిని పోగేశాడో చూడండి. ప్రాకారం నిర్మించాడు, చాలే అనుకోలేదు. పట్టణాన్ని నిర్మించాలని ఆశపడుతున్నాడు, ప్రజలను నిర్మించాలని ఆశపడుతున్నాడు.